మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ మండలంలో ఉన్నటువంటి రుద్రవరం గ్రామంలో ఉన్నాము. డ్యామ్ కోసం అయితే 13 గ్రామాలు అయితే ముప్పుకు గురైనాయి. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఒక గ్రామంకి అయితే మనం వచ్చినాము. అది రుద్రవరం గ్రామము. గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు గ్రామ పెద్దలు. వాళ్ళ ఊరు పోయింది కాబట్టి ఆ బాధ అనేది చాలా ఉంటుంది. అసలు చెప్పుకోలేము. ఒక వస్తువే మన దగ్గర నుండి ఉండి పోయింది అంటే మనకి ఎంతో బాధ కలుగుతుంది. అలాంటిది పుట్టినప్పటి నుండి చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో పుట్టి పెరుగుతారు, ఆ పొలాల దగ్గర ఉంటారు, అక్కడే పొలం పనులు చేసుకుంటారు. ఇంట్లో కూడా అది మన ఇల్లు కాబట్టి మనం ఫ్రీగా ఉంటాం, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. అలాంటిది ఆ గ్రామం పోయింది, ఆ ఇల్లు పోయింది, ఆ పొలాలు పోయినాయి అంటే ఎంత బాధ ఉంటుంది. అసలు వాళ్ళ బాధ కూడా మనం చెప్పలేము, మాటలో చెప్పలేము, అంత బాధ ఉంటుంది. ఇక్కడికి వస్తూ చూస్తుంటే కూడా వాళ్ళ కంట్లో కన్నీళ్లు కనిపిస్తా ఉంటే కూడా బాధ అనిపిస్తుంది. నాకు కూడా మాటలు కూడా రావడం లేదు, అంత బాధ. పోయిన వాటి గురించి అసలు వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మరికొన్ని వివరాలు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. అది కూడా 13 గ్రామాలు పోయినాయి. 13 గ్రామాలు అంటే ఒక చిన్న విషయమా? కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కొంతమంది కూడా డబ్బులు రాలేవంటున్నారు. వాళ్ళు కూడా అసలు ఏం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కప్పటి రుద్రవరం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని గురించి మనతో మాట్లాడడానికి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అప్పటి రుద్రవరానికి ఇప్పటి రుద్రవరానికి అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటి రుద్రవరంలో నేను మా మిసెస్ లాస్ట్ లెక్కల సర్పంచ్ చేసారు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే కేవలం అక్కడ ఇండ్లు మాత్రమే, జీవనోపాధి అనేది కోల్పోయింది. కుల వృత్తులు లేవు, వ్యవసాయం లేదు. ఇతర ఏ సమస్యలు వచ్చినా ఇక్కడ ఏదో మా ఇంటి మంద మాట్లాడుకొని పరిష్కరించుకొని ఉన్నా లేకున్నా అందరి ఆదరణతో ఉండేటువంటి బతుకులు ఉండే. అప్పుడు వ్యవసాయం అయితే ఇక్కడ బాగుండే, కుల వృత్తులు ఉండే, అన్ని కోల్పోయినాం. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది మేము కొత్త రుద్రవరం ఏర్పరచుకొని. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఉపాధి లేకుండా చాలా మంది యువత గాని, పెద్దలు గాని, రైతులైతే నిజంగా చెప్తా ఉన్నా చాలా బాధాకరం. వాళ్ళు ఇతర గ్రామాలల్లో కూలినాలు చేసుకొని బతికేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది చాలా, అది వింటనే బాధ అనిపిస్తుంది. ఇక్కడనే మేము ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం. సర్పంచ్ గా ఉన్నప్పుడు మా బాధ సాధకాలు ఎన్నో తెలుసుకున్నాం. కానీ ఈ రోజులల్లా ఇంత టెక్నాలజీ ఉన్న ఈ ప్రపంచంలో వాస్తవంగా అప్పుడున్నటువంటి ఇండ్లు కానీ, అప్పుడున్న జీవనోపాధి కానీ ఇప్పుడు దొరకాలంటే చాలా కష్టంగా ఉన్నది. మా పిల్లలైతే నిజంగా చెప్తా ఉన్నా, అసలు వాళ్ళ బతుకు తెరివేంది, వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ పని చేయాలనేటువంటిది అర్థం కాక వాళ్ళు ఇంటికాడనే పడి ఉండడం. హైదరాబాద్ పోతే కూడా అక్కడ కూడా ఉద్యోగాలు లేకపోవడం, ఐటీ సెక్టార్లో వాళ్ళకి అనుభవం లేకపోవడం, ఇలాంటి మేము ప్రభుత్వం దృష్టికి చాలా తీసుకుపోయినాం. అప్పుడు గత 10 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్ని చేసినా గానీ ప్రభుత్వం మమ్మలను ఇండ్లకు నీళ్లు ఇచ్చినామని చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకునేది తప్ప ఏ ప్రభుత్వం అన్నా కానీ మాకు ఉపాధి ఎట్లా చేయాలి, అసలు మేము ఏ రకంగా బతకాలి. పోయినటువంటి వాళ్ళకి ఏంటంటే కలర్ బంగ్లాలు అంటున్నారు. మేమేమంటున్నాం, కలర్ బంగ్లాలు కాదు, మీరిచ్చిన డబ్బులు కాదు, అది మా సొంత ఆస్తులతో వచ్చినటువంటి డబ్బులతోటి అప్పులు సప్పులు చేసి మేము ఇల్లు కట్టుకున్నాం. డబ్బులు రాలేదా సార్? డబ్బులు అంటే అప్పటికి చాలా తక్కువ, కానీ అప్పులు చేసి కనీసం ఇండ్లన్నా మంచిగా ఉంటే రేపు పిల్లనిచ్చేటోళ్ళైనా కానీ రేపు మనం బతకడానికి అన్న ఉండాలనే ఉద్దేశంలో అందరు బిల్డింగ్స్ కట్టుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకేం ఇప్పటి వరకు అయితే ఏ రూపాయి కూడా రాలే. కాబట్టి మేమేమని కోరుతా ఉన్నామంటే, ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, అంటే మేము ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రభుత్వాలు మారినా అప్పుడు టిఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, మేము కాంగ్రెస్ నాయకునిగా నా ఆవేదన చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చినాం ఇక్కడికి. ఒక రోజు ఇక్కడికి వచ్చారు. బట్టి విక్రమార్క గారిని, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, ఆయనను కొడుముంజాకు తీసుకొచ్చినాం. అలాగే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు మా వెన్నంటి ఉన్నారు ఇప్పటికో ఈ 10-15 సంవత్సరాల నుండి. అంటే వాళ్ళందరికీ మనకు తెలుసు. మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పొన్నం ప్రభాకర్ అన్న ఇక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసిండు. ఒక నమ్మకం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక నిర్వాసితునిగా మేమందరం బాధపడేది ఒకటే, మాకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల కింద ఇచ్చేది బాకీ ఉంది కాబట్టి అది నెరవేర్చాలనేది ఒకటి. మా పిల్లలందరికీ ఒక 200, అంటే అప్పుడు ఏందనంటే ఓన్లీ ఇండ్ల వరకు మాత్రమే ప్లేస్ తీసుకున్నారు.
ఇదే ఆలోచన కనుక అప్పుడు ఉన్నట్టుంటే పరిశ్రమల ఏర్పాటు కానీ ఏదైనా కుటీర పరిశ్రమలు చేయడం కానీ అట్లాంటి మాకు వచ్చినాయి 2 లక్షల రూపాయలు ఓన్లీ కుటుంబానికి. 2 లక్షల రూపాయలతోటి ఈ రోజులలో ఒక్కరోజు కూడా అసలు ఖర్చుకు సరిపోయినటువంటి పరిస్థితులలో మేము ఉన్నాం. ఇప్పుడు మేము 2 లక్షలు ఇచ్చినాం, వచ్చినటువంటి డబ్బులు ఇచ్చినాం అని చెప్తాను. ఇక్కడనే అడగలేరా సార్ 2 లక్షలు ఏం సరిపోతాయి? ఎందుకంటే మీది ఎప్పుడో పుట్టి పెరిగినప్పుడు ఊరు విడిచిపెట్టి వివక్షకు గురైన మేము. అంటే ఇక్కడనే వారి తల్లిగారు ఊరు, ఏది కేసీఆర్ గారు అత్తగారు ఊరు, అట్లా కూడా మేము ఆమెకు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినాం, సీఎం గారికి కూడా చెప్పినాం. సీఎం తర్వాత సీఎం అయినటువంటి కేటీఆర్ కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం. సంతోష్ రావు అయితే ఇక్కడనే ఉంటాడు. అంటే వాళ్లకు చెయ్యాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు. అంటే మేము కూడా ఎప్పుడు కూడా వాళ్ళని మేము వ్యతిరేకం చేసి ఏం మాట్లాడలే. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసే దిశగానే మేము పనిచేసినాం తప్ప కానీ పగబట్టినట్టుగా. అంటే వివక్ష ఎక్కడనంటే మిడిమానేరేది ఒకటి గుండెకాయ లాంటిది. అంటే ఇక్కడికి వెళ్ళి దాదాపు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక 50 టీఎంసీలు, ఇక్కడ 3 టీఎంసీలు, ఇక్కడ తర్వాత 7 టీఎంసీలు, 4 టీఎంసీలు ఇట్లా డ్యామ్లు కట్టుకుంటూ పోయినారు. ఇక్కడ రిజర్వాయర్ పెట్టి మాకేం చేశారంటే అక్కడ ఎకరానికి 12,50,000 ఇచ్చారు, మాకేమో 2,10,000 ఇచ్చారు. అంటే మేము ఏమన్నారంటే 1 టైం సెటిల్మెంట్ లో అప్పుడు జరిగింది, ఇది కొత్త చట్టం అన్నారు. ఆ కొత్త చట్టం వచ్చినప్పుడే మాకు దాదాపు 12,50,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలి. అలా భూమి ఉండని లేకపోయి కోల్పోయినందుకు మాకు కూడా అప్పుడే ఇచ్చారు. అంటే ఎల్లంపల్లికి సంబంధించి ఇప్పుడు ఈ డ్యామ్ కి సంబంధించి ఎప్పుడైతే మాకు డబ్బులు కుటుంబ పరిహారం ఇచ్చారో అప్పుడే మళ్ళీ మాకు కూడా ఇచ్చారు. కానీ మాకేమి ఇచ్చారు అంటే 2,09,000, రైతు అయితే 2,20,000-25,000 ఇట్లా ఇచ్చారు. ఆ డబ్బులను మేము పోగు చేసుకొని మా ఇల్లు కట్టుకున్నాం. అంటే ఏడుపు అనేది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా దాదాపు 10,650 ఇండ్లు కోల్పోయినాం. దాదాపు 25,000 కుటుంబాలు, అంటే 12,000 కుటుంబాలు, అంటే దాదాపు ఓటర్ లిస్ట్ ప్రకారంగా అయితే 25,000-30,000 ఓటర్ 12 గ్రామాలలో. అంటే ఎక్కడ కూడా ఉపాధి లేకుండా, ముఖ్యంగానైతే రుద్రవరంలో ఒక గుంట భూమి లేదు మాకు, అన్ని మొత్తం కోల్పోయినాం. సభాష్పల్లి గాని ఇట్లాంటి కొన్ని గ్రామాలు అయితే కంప్లీట్ గా భూములు అదైపోయింది. కానీ ఈ రోజు మాకు ప్రభుత్వాన్ని అడిగే విధానం అని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కంపల్సరీ కనుకరించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలని అంటే మా సమస్యలను మీరు భూతద్దంలో పెట్టి చూడడం అవసరం లేదు. ఆర్థిక పరిస్థితులను ఒకసారి సర్వే చేయించండి. ఎన్నో ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉన్న సిరిసిల్ల పద్మశాలీలు ఉన్నారు, వాళ్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం కొంతవరకు చేసింది, మళ్ళీ ప్రభుత్వం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు? జీవనోపాధి లేదు కాబట్టి వాళ్ళ ఆ బాధలను అర్థం చేసుకుని ఏ రకంగా అయితే టెక్స్టైల్ పార్క్ కానీ ఇవాళ అక్కడ వర్క్ టు ఓనర్ గా ఇట్లా వాళ్ళని ఎట్లా అయితే చేస్తున్నారో ఈ ముంపు గ్రామాలకు సంబంధించి మిడిమానేరుకు సంబంధించి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము అటు కాకుండా ఇటు కాకుండా అయినాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము రుద్రవరం గ్రామం తరపున అలాగే మా ముంపు గ్రామాల తరపున మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా చేసిందా సార్? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కట్ట పని గాని గేట్లు గాని అవి చేసినారు. పనులు కొన్ని జరిగినాయి, అంటే అభివృద్ధి కార్యక్రమాలలో కొంతవరకు చేసిరు, మేము చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంటే 3-4 months అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిహారం మేము కోరిన పరిహారం ఇవ్వాలి. అంటే మేము 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ కింద ఇస్తే మా అప్పులు కట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి మేము చాలా రిక్వెస్ట్ చేసినాం. ముంపు గ్రామాలకు సంబంధించి ఉపాధి, ఈ ఉపాధి అనేది ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మాకు ఎవరికి కూడా పని లేదు, ఎవరికి పనులు లేదు. పనులు లేక తిరిగే ఇప్పుడు మేము అందరు ఏమనుకుంటారు అంటే చాలా బాగా బతుకుతున్నారు అనుకుంటారు, కానీ మా జీవన శైలి మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. చాలా మంది పనులు కోల్పోయి రైతులు ఇవాళ వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికేటువంటి స్థితిలో, అంటే దాదాపు 2.5 లక్షల ఎకరాలకు తాగునీరు అందించేటువంటి క్రమంలో మేము ఇంకొకరి కొరకు త్యాగాలు చేసిన మా త్యాగాన్ని ఎన్ని చేసినా వెలకట్టలేనటువంటిది. నిజంగా చెప్తా ఉన్నాం. మా ఆడవాళ్ళు గాని ఇవాళ పొద్దున లేసి 7 గంటలకు సర్ది కట్టుకుని పోయి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం పోయి వాళ్ళు చేసినటువంటి ఆ 200 పని చేసుకొని వస్తే జీవనోపాధి కలుగుతున్నది. అంటే ఇట్లాంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా ఊహించలే. ఇవాళ ఇక్కడనే దాదాపు నేను ఒక 52 సంవత్సరాలు ఉంటా, 47 సంవత్సరాల దాకా ఇక్కడనే మేము ఈ పరిసర ప్రాంతాల్లో రోజు పొద్దుగా లేసి ఇక్కడ హోటల్ ఉంటుండే, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రూమ్స్ ఉంటుండే. ఇది గ్రామ పంచాయతీ, ఇక్కడ అంబేద్కర్, అక్కడ అంబేద్కర్, ఇక్కడ గాంధీ, ఇక్కడ పుల్లయ్య, ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకొని మేము ఎంతో ఆనందంగా బతికినటువంటి వాళ్లకు ఈ దుస్థితి రావడం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎవరైనా గానీ మానవీయ కోణంలో ఆలోచించాలి తప్ప మా మీద పగబట్టినట్టు ఎవరు ఉండకూడదని
మేము రూమ్ లేసి అది కిరాయికి అంటే గ్రామ పంచాయతీ కూడా ఇన్కమ్ లేనటువంటి సోర్సెస్ ఉంది కాబట్టి అదే చేయాలని చెప్పి చాలా సార్లు మా రామరెడ్డి సర్పంచ్ గాని ఇప్పుడు ఉన్న ఎంపీటీసీ గారు గాని మేము గాని అంటే ఇప్పటి వరకు చెప్పినా గానీ దాన్ని ఇప్పటి వరకు అది వెలుగు తీస్తలేరు, ఎలాంటిది కూడా జరుగుతలేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలల్లో ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయనకు తెలుసు, అంటే మేము రిప్రజెంటేషన్ ఆయనకు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్చినాం. తర్వాత అక్కడ ఆ పాదయాత్రలో ఒక రోజు కూడా అంటే మా సమస్యలు తెలవాలని చెప్పి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు తీసుకొచ్చి ఇక్కడ వారిని ఒక రోజు కూడా ఉంచడం జరిగింది, అందరితో మాట్లాడడం కూడా జరిగింది. మేము చెప్పినాం. కానీ ఇవాళ ఒక విషయం ఏంటంటే ఆయననే ముఖ్యమంత్రి అయ్యాడు, మా బాధలు విన్నాడు. కాబట్టి మీరు అందరూ మాకు సాయం చేయాలని చెప్పి ఈ ముంపు గ్రామాలను మీరు ఒక కన్న తల్లి లాగా ఒక కన్న కొడుకుల లాగా ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ఏ టైంలో వచ్చారు? ఎలక్షన్స్ కు 6 నెలల ముందు వచ్చారు. 6 నెలల ముందు. సీఎం అయిన తర్వాత అయితే రాలేదు. సీఎం అయిన తర్వాత రాలేదు. మిడమానేరప్పుడు ధర్నలో పాల్గొన్నారు, వంట వార్పులో పాల్గొన్నారు. అంటే ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే ఇక పూర్తిగా మాతోటే తిరిగిండు. అంటే మేము ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఏమంటున్నారు? ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి వారు ఏమన్నారంటే గత ప్రభుత్వం 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ కింద ఇస్తానటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఒకవేళ రాకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 5 లక్షల రూపాయలు తప్పకుండా ఇద్దామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. కానీ అధికారిక ప్రకటన రాలే ఇప్పటి వరకు. అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టినాం మేము ఇక్కడ స్థానిక సమస్యల మీద ఆదిశ్రన్న గారు. అంటే వీళ్ళ ద్వారా మళ్ళీ ఒకసారి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా చర్చ జరిగినప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. కానీ మేమేమంటున్నాం అంటే అతి తొందరగా అంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మాకు ఇచ్చేటువంటి ఏదైతే పరిహారం ఉందో అది తప్పకుండా ఇవ్వాలి. పెండింగ్ సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి 10th పాస్ అయినటువంటి వారికి మాత్రమే 18 సంవత్సరాలు నిండిన యువకులకు డబ్బులు వచ్చినాయి. ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రిప్రజెంటేషన్ చేసినాం. అది పెండింగ్ సమస్యలుగా ఉన్నది. కొందరికి ఇండ్ల జాగా పైసలు రాలేదు, కొందరికి ఇండ్ల పైసలు రాలేదు, మొన్న వచ్చినాయి ఇండ్ల పైసలు. అంటే మేమేమంటున్నాం అంటే ఏ పరిహారం అన్నా గానీ అంటే మేము అందరం ఒకసారి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేసినప్పుడు ప్రతి గ్రామంలో జేసీ లెవెల్ వచ్చి మా సమస్యలు విన్నారు, ఆ దరఖాస్తులు తీసుకున్నారు. అవి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. మొన్ననే మొదలు పెట్టే అనేసరికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ తర్వాత దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయాలి, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కింద ఇవ్వాలి, అలాగే ఉపాధి పరిశ్రమలకు భూములు తీసుకోవాలి, ఆ భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి. ఇంకొకటి మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నా అయితే ఈ చెరువు అవతల దాదాపు 300 ఎకరాలు ఫిషరీస్ అనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంలో అంటే ఒప్పందాలు జరిగినాయి అని చెప్పినారు. భూమికి ల్యాండ్ కు పరిహారం ఇచ్చారు. కానీ ఆ 350 ఎకరాలల్లా కంప్లీట్ గా అంటే ముంపు గ్రామాలకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా వారు వెంటనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయి ఆ పనులు మొదలు పెట్టి అందులో ఉపాధి కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వెళ్ళి మీరు కలిసిరా? మేము సీఎం రేవంత్ రెడ్డి వారి దగ్గరికి పోయినాం. అంటే మా బృందం అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. మీకు తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి తెలియజేశారు. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి, అసలు మీరు అప్పుడు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు అప్పటి రుద్రవరానికి ఇప్పటి రుద్రవరానికి మీకు ఎలా ఉంది? బాగా తేడా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ సుమన్ టీవీ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందులో ఒకసారి 7 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మమ్మల్ని అందరినీ కలిపి ఈ జ్ఞాపకాలు తెచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. మేము ఇక్కడ ఉన్నప్పుడు తాళ్ళెక్కటోళ్ళం మేడం, మేము గౌడ్స్. మేము తాళ్ళెక్కటోళ్ళం. ప్రతి క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క పని చేసుకునేటోళ్ళం. 9 మండలాల నుంచి 9 మండలాల నుంచి మా ఊరికి వచ్చి కూలి చేసుకొని పోయేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మా ఊరు నుండే వేరే ఊర్లకు పోతురు. ఆటోలో యాక్సిడెంట్ అయ్యి మొన్న చింతలతాడం కాడ 2 చనిపోయారు, వేరే కాడ 2 చనిపోయారు. అంటే పొద్దున పోయి ఇంటికి వచ్చేదాకా కూడా పని చేయడానికి పోయి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా ఉన్నది. అయితే దీని ద్వారా మేము చాలా పోరాటాలు చేసినాం మేడం. మేము అంటవార్పు చేసినాం, అమరనిహార దీక్ష చేసినాం, 10 కిలోమీటర్ పాదయాత్ర చేసినాం. మేము 2018లో చేసినప్పుడు అయితే ఏంటంటే మంత్రి గారు వచ్చినట్టు మేము జైల్లో ఉండాలి. మేము ఎప్పుడు ధర్నాలు చేస్తామని చెప్పి రాత్రి మమ్మల్ని పట్టుకపోవాలి, జైల్లో వేయాలి. అట్లా మొన్నటి దానిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా కూడా మా బతుకంతా జైలు అయిపోయింది. వాస్తవంగా ఎన్నో చేసినాం, అందరు వెళ్తూ క్లిపికలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు
మాకు చాలా బాధ మేడం. వాస్తవంగా చెప్తున్నా, ఇక్కడ ఒకళ్ళు చెప్తే ఇన్నే పరిస్థితి ఉండే, ఇప్పుడు అక్కడ లేదు ఆ పరిస్థితి. ఎవరికి వారే అదైపోయారు. ఎవరి ఇంటికి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇక్కడ ఏంటంటే ఏ క్యాస్ట్ అన్న కానీ అన్న అంటే, బాప అంటే, తమ్మి అంటే ఒక ఆప్యాయతగా మెదిలిన ఊరి. అట్లాంటి గ్రామంలో, అంత మంచిగా ఉన్న గ్రామంలో ఇప్పుడు ఏంటంటే ఆ కల్చర్ చేంజ్ అయిపోయింది, సిటీ కల్చర్ అయిపోయింది. చాలా కష్టాలు ఉన్నాయి మాకు. మేము అడిగింది వేరే, తప్పు అడుగుతున్నాం. మేము త్యాగం చేసినాం, మాకు వచ్చే డబ్బులు ఏమని అంటే మమ్మల్ని జైల్లో పెట్టుడు. ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు పట్టా రాలేదు, ప్యాకేజ్ రాలేదు. ఇంకా 30 ఎకరాలు 40 ఎకరాల దాకా పట్ట భూముల పైసలు వచ్చేటుండి, ఇళ్ళ పక్క పంట ఉన్న భూముల పైసలు, మాకు పరంపోగు పైసలు వచ్చేటుండి. ఇప్పటికి అడిగినప్పుడు వాళ్ళకి అంతే. అయితే ఇప్పుడు మాకేందంటే మా తరపున పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్ గారు, ఆది సీనన్న గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరు వచ్చి, ఇక్కడ జీవన్ రెడ్డి గారు అందరు వచ్చి మా తరపున నిలబడ్డారు. ఇప్పుడు కూడా వాళ్ళ ద్వారా మా ఆశలు తీరుతాయని మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఏమైనా వచ్చారా ఇక్కడికి? వచ్చారు మేడం, వచ్చారు. కలెక్టర్ని తీసుకొచ్చారు. కలెక్టర్ని తీసుకొచ్చి ఏమన్నా అంటే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళకి వస్తుందా రాదా దాని మీద మీరు సర్వే చేయరు అనేసరికి మమ్మల్ని ఆదుకున్న లేరు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. వస్తురు చూస్తురు పోతురు తప్ప మాకు పట్టించుకుంటూ ఎవరు లేరు మేడం. ఏ పార్టీలు అయినా కానీ మమ్మల్ని ఒక బిడ్డలాగా చూసుకొని ఇక్కడున్న నిర్వాసితునికి 5,04,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు కాబట్టి 5,04,000 రూపాయలు ఇచ్చుకుంటూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి జీవనోపాధి లేదు కాబట్టి ప్రతి ఒక్క ఇంటిలో ఒక చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఏ పరిశ్రమలు పెట్టినా కానీ ప్రతి ఒక్క ఇంటిలో ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కదా, వారికి ఒక ఉద్యోగం ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం కల్పిస్తే మాత్రం మా బతుకులు చల్లగా ఉంటాయి. లేదంటే మాత్రం మాది ఎక్కడే ఇప్పుడు ఎట్టున్నామో అప్పుడు ఎట్లా ఉంటాయి. మా కలర్ఫుల్ బిల్డింగ్లే చూస్తారు కానీ ఆ బిల్డింగ్ బాధలు ఎవరు చూస్తలేరు మేడం. ఒకప్పుడు ఈ టైంకు మా ఊళ్ళల్లో చేను పనికి చిలకల పనికి అచ్చుకుంటూ సంతోషం గడిపినాం మేడం. ఇప్పుడు ఏం లేదు, పొద్దుగుతుంది తెల్లారుతుంది, పని లేదు, ఏం లేదు. బతుకున్న జీవత్సంలో ఉన్నారు, చనిపోయిన జీవత్సంలో బతుకున్నాం మేడం. ఉన్నామంటే ఉన్నాం అంతే. కాబట్టి ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మా నిర్వాసితుల పక్షాన ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని మీరు చెప్పాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరి మాకు 2005 నుంచి 2024 దాకా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మా పక్షాన్నే ఉన్నాడు. మా మంచి చెడు అన్నిటికీ మా బాధల్లో పాలు పంచుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం బెజిగం పరశురామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు, ఈ ఊర్లోనే వృత్తి కొనసాగించేవాడు. ఇప్పుడేం పని చేస్తున్నాడు, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది అనేది వారిని అడుగుదాము. హలో అండి. బిడ్డ అనేది మాది 8 గుంటల భూమి ఉంది, మాకేమి లేదు. మేము పేదోళ్ళం. మేము కైకిలు చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. 8 గుంటల్లో మాకు ఒక 6 నెలల గాసం వచ్చు కంటే మేము కైకిలు చేసుకుని బతుకుదు. అయితే మా వైఎస్ రాజశేఖర రెడ్డి కందికట్కూర్లో మిడ్ మానేరు శంకుస్థాపన చేసినప్పుడు వచ్చినప్పుడు 13 గ్రామాలు ఐక్యంగా లేక ఆయన దొంగతనం నచ్చి శంకుస్థాపన చేసిపోయింది. కానీ ప్రజల డిమాండ్ ప్రకారంగా 13 గ్రామాలకు ఏం న్యాయం చేయాలి. దొంగతనం నచ్చినట్టు మీకు తెలీదా? అన్ని పోలీసు బలగాలు పెట్టిరు, రాకుండా చేసిరు, వంట వార్పు చేసిరు, రానియలేదు. అది చేసిరు. 13 గ్రామాలకు ఇవ్వాలని వాళ్ళ అనుకూలమైన నిర్ణయాల ప్రకారంగా గవర్నమెంట్ ఏనాడు చేయలేదు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? నేను ఇప్పుడు లేబర్ పనికి పోతా, దొరికితే 100 రూపాయలు, లేకపోతే ఓ నాడు వారం రోజుల దాకా ఇటుకనే ఉంటారు. ఎవరు అడిగితే 100 రూపాయలు ఇస్తారు. మా దగ్గర లేవు అంటే 20 మంది అడిగితే ఒక్కరు ఇస్తారు. లేకపోతే మా అమ్మ పింఛన్ వస్తే 100 రూపాయలు తీసుకుంటే 500 తీసుకుంటే అవి దాన్నే అడ్జస్ట్ చేసుకుంటా పనికి పోతున్నా. సో చూసారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి రుద్రవరం గ్రామ పెద్దల్ని ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ బాధలు అయితే వారి మాటల్లో అయితే మనకు అర్థమైంది. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నా కొంచెం స్పందించి మాకేమైనా ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటున్నారు. వాళ్ళ పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చి మనం చూస్తేనే అర్థమైంది. ఎవరికైనా పైన మెరుగులే, రుద్రవరం గ్రామ ప్రజలే కాదు 13 గ్రామాల ప్రజలకైతే ఇల్లు మాత్రం కట్టుకున్నారు. ల్యాండ్ అయితే పోయినందుకైతే ఒక ఇల్లు మాత్రం కట్టుకున్నారు, అది కూడా అప్పు చేసే కట్టుకున్నారు. బయట చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేంది లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారు, కానీ లోపల బాధ ఎవరికి అర్థం కాదు. ఇక్కడికి వచ్చి మనం వారితో మాట్లాడితేనే వాళ్ళ బాధ ఏంటిది అనేది మనకు అర్థమైంది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.